30 స్టేట్స్లో 1200 ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేశారు. ఇటు వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సిటీ, ఫియోనిక్స్, అలాగే చికాగో, ప్రతి చోట ప్రొటెస్టర్స్ వాళ్ళ స్కూల్స్, కాలేజెస్, వాళ్ళు వెళ్ళాల్సిన వర్క్ ప్లేసెస్ అన్నీ కూడా ఆపేసి ఆ పనులన్నిటినీ కూడా ఒక్కసారిగా హోల్డ్ చేసి మొత్తం మీద ప్రొటెస్టులు చేస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు, నో ట్రంప్, నో ట్రూప్స్. ట్రంప్ లేకపోతే అసలు ప్రపంచానికి ఎక్కడికి ట్రూప్స్ పంపించే పనే ఉండదు అమెరికన్స్కి అంటూ ఆ బ్యానర్స్ని, ఆ పోస్టర్స్ని, ఆ ప్లకార్డ్స్ని మనం చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఉమెన్ అంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు అసలు ఈ ప్రొటెస్టులన్నీ జరగడానికి ముఖ్య కారణాలు ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక ఐస్ ఇమిగ్రేషన్కి సంబంధించిన రేడ్స్, ఈ మధ్య కాలంలో ఇమిగ్రేషన్కి సంబంధించిన ఐస్ టీం ఏదైతే రేడ్స్ చేస్తుందో ఆ రేడ్స్లో రీనీ నికోల్ అనే ఒక అమెరికన్ సిటిజన్ని ఈ ఇమిగ్రేషన్ అధికారులు చంపేశారు. ఒక సిటిజన్ని కాల్చి చంపేశారు. ఆమె ప్రతిఘటించినప్పుడు ఆమెను కాల్చి చంపిన తర్వాత ఇటు జనవరి 7న అమెరికా మొత్తంగా ప్రొటెస్టులు చేశారు.